తాజా 30 బాలయ్య పట్ల చంద్రబాబు ఎందుకు అలా వ్యవహరించారు? ఇంతకీ బాలయ్య ప్రాణ స్నేహితుడు ఎవరు? ఎందుకు ఆ స్నేహితుడిని చంద్రబాబు దూరం పెట్టాడు? ఆ స్నేహితుడి వల్ల చంద్రబాబు బాలయ్య మధ్య ఏం జరిగింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో ఎవరికి టికెట్ వస్తుందో, మరి ఎవరికి టికెట్ గల్లంతవుతుందో చెప్పడం కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నేతలు తమ రాజకీయ భవిష్యత్తును అరచేతుల్లో పెట్టుకుని అధినేతల వంక చూస్తున్నారు. ఈ పరిణామం అధికార టీడీపీలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సిట్టింగులపై సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున సర్వేలు చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు గెలిచే అవకాశం ఉందా లేదా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం వారి పరిస్థితి నియోజకవర్గంలో ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి టాక్ వినిపిస్తుంది, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎమ్మెల్యేలు సంతృప్తికరంగా సేవలు అందిస్తున్నారా, అసలు వారేం చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధికారంలోకి తీసుకురావాలన్నదే చంద్రబాబు ప్రధాన వ్యూహం. మరొకసారి తాను సీఎం అయితేనే ఇప్పటికే మొదలైన అభివృద్ధి ఆగదని చంద్రబాబు భావనగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వాటిని తట్టుకుని నిలబడగలిగే నేతలు, గెలుపు గుర్రాలు ఎక్కేవారు ఇలా అనేక అంశాలను ఆయన పరిగణలోకి తీసుకుని నేతలకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావును పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బాబురావుకు చంద్రబాబు వియంకుడు, బాలయ్యతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారు. ఏం చేసినా తనను అడిగేవారు లేరని ఆయన అనుకున్నారు. తనకు బాలయ్య అండ ఉందని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయిస్తారని ఆయన పదే పదే చెప్పుకొస్తున్నారు. దీంతో ఆయన వ్యవహారం చూసిన చంద్రబాబు ఆయనను నిర్మోహమాటంగా పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే బాబురావు మాత్రం తనకు బాలయ్య అండదండ ఉందని, ఎవరు భయపడొద్దని, తనకే టికెట్ వచ్చి తీరుతుందని, మళ్ళీ గెలుస్తానని ఆయన తన అనుచరులతో చెప్పుకుంటున్నారు. అయితే పార్టీ వ్యవహారాల్లో బాలయ్య సూచనలు చేస్తారు కానీ డిమాండ్ చేయరని, ఆయన తన బంధుత్వాన్ని పార్టీకి ఉపయోగపడేలా చేస్తారని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి బాలయ్య ఫ్రెండ్కి టికెట్ లేనట్టే. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని మీరు భావిస్తున్నట్లయితే జై చంద్రబాబు అని కామెంట్లో తెలియపరచండి. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుస్తుందని మీరు భావిస్తే జై టీడీపీ అని కామెంట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.